హాయ్ అండి, 555K క్రియేషన్స్కి స్వాగతం. నేను మీకు ఈ డిజైన్ చూపిస్తున్నానండి ఒక టాప్కి. అది ఏంటంటే ఒక స్పాంజ్ టెక్నిక్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దానికి ఏంటంటే ఒక స్పాంజ్ పీస్తోని నేను ఈ రూ. 5 స్పాంజ్ పీస్ దొరుకుతుంది కదా, దాంతోని చిన్న పీస్ తీసుకొని చూపిస్తున్నాను. ముందుగా మనం కటింగ్ అది చేసుకున్నాక మనకి ఎక్కడ నెక్ ఎంతవరకు మనం డిజైన్ చేసుకోవాలనుకున్నామో అంతవరకు మార్క్ చేసుకుని ఆ క్లాత్తోని ఆ స్పాంజ్ పీస్తోని కొంచెం వాటర్ తీసుకుని దాన్ని వెట్ చేసుకుంటామండి. అయితే ఇందులో నేను 3 కలర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పింక్ తీసుకుంటున్నాను. పింక్ తీసుకొని దాన్ని జిగ్జాగ్ షేప్లో దాన్ని అలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. అది అలా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ మనం కిందని తడిపే ఉంచుకున్నాం కదా, అలాగా ఈ కలర్ కాంబినేషన్ అన్నది మళ్ళీ కొంచెం లైట్ ఇస్తున్నాను. అంటే ఎల్లో తీసుకుంటున్నాను. ఎల్లో తీసుకుని దానికి అటాచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, అటాచ్ చేస్తున్నాను. చేసి ఆ రెండు మర్జ్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకోవాలి. అంటే దేనికదే ఉండినట్టు కాకుండా ఆ పింక్ ప్లస్ ఎల్లో రెండు మధ్యలోనే కొంచెం కలుపుతున్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్ బ్లూ తీసుకుంటున్నానండి, డార్క్ కలరు. బ్లూ తీసుకొని ఎల్లోకి కలుపుతూ పెడుతున్నాను. అంటే బ్లూ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎల్లో అండ్ బ్లూ కలిపితే గ్రీన్ షేడ్ వస్తుంది. మధ్య మధ్యలో గ్రీన్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్ అయితే ఇంతేనండి. అయితే ఇప్పుడు మళ్ళీ కింద టాప్లో మిగిలిన పార్ట్ చేయడానికి మనం అలా క్రాస్గానైనా చేసుకోవచ్చు. మళ్ళీ నేనేమో ఈ అడుగుని చేస్తున్నాను. అంటే ఒక 4 ఇంచుల వరకు చేసుకుంటున్నాను అనమాట. చేసుకుని సేమ్ ఇప్పుడు నెక్కి ఎలా చేసామో అదే ప్రకారం ఇప్పుడు పింక్ తీసుకున్నాను, ఎల్లో తీసుకుంటాను, మళ్ళీ బ్లూ తీసుకుంటాను. సో నేను చెప్పినట్టు మర్జ్ చేసుకుంటూ ఉండాలి కలర్స్ని. సో ఇది డిజైనింగ్ అయితే ఇంతేనండి, ఈజీయేనండి. మరి ట్రై చేసుకోండి. మరి ఇది మీరు బ్లౌజులకి చేసుకోవచ్చు, నెక్ దగ్గర, తర్వాత శారీస్కి చేసుకోవచ్చు. ఇది నేను స్ట్రైట్ చేశాను కదా, ఇంకా మనం చిన్న చిన్న పీసుల్లాగా బుటీస్లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లూ తీసుకుని నేను ఏం చేస్తున్నాను, కిందకి మనకు ఉన్న కింద ప్లేస్ అంతటికి అలా స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే అది మీకు ఒక లైన్ ఫార్మింగ్స్ లాగా వస్తుంది అనమాట. అది అలా కలిపేసుకుంటే అదొక ఎఫెక్ట్ వస్తుంది. సో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మధ్యలో ఉన్న ప్లేస్ ఖాళీగా ఉంది కదా, అక్కడ జస్ట్ చిన్న ఫ్లవర్స్ లాగా చూపిస్తాను చూడండి. సో అదే స్పాంజ్ పీస్ని ఏం చేస్తున్నానంటే ఇంకా దాన్ని కలుపుతూ మీదని కలర్స్ని కూడా ఇంకా మనకేమైనా తక్కువైందా ఎక్కువైందా చూస్తూ అలా మర్జ్ చేసుకుని డిజైన్ మనం పొడిగించుకోవచ్చు. సో మరి మీరు కూడా ఈ హోలీలో రకరకాల రంగులతోని చేస్తారని అనుకుంటున్నానండి. అయితే అదే స్పాంజ్ని తీసుకుని ఇలా రౌండ్ లాగా చేశాను. అంటే రౌండ్ షేప్ లాగా చేశాను. దీంట్లో బ్లూ తీసుకుని జస్ట్ అలా చూసారా, బ్రష్ స్ట్రోక్ లాగా అలాగిస్తే అది పెటల్స్ లాగా వచ్చేస్తుంది. అంతే, అదొక ఫ్లవర్ అయిపోయింది. సో మీరు ఈ ఫ్లవర్ని ఈ ఐడియాతో మీరు ఎక్కడైనా మళ్ళీ ఫ్లవర్స్ లాగా ఈ స్పాంజ్ టెక్నిక్ ఉపయోగించి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఆ మధ్యలో ఖాళీగా అమ్మని ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో ఎల్లో తీసుకుని డాట్స్ పెట్టాను. సో పెయింటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే లైనర్స్తోని కొంచెం లుక్ ఇవ్వడానికి చేస్తున్నాను. సో అలా ఇచ్చేస్తే ఇంకా మీ టాప్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. సో మరి మీరు కూడా ట్రై చేసి అందంగా మీ డ్రెస్సులను అలంకరించుకుంటారని అనుకుంటున్నానండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో డ్రెస్ అయితే ఇలా ఉంది చూడండి, టాపు. సో మరి మీరు టాప్కే చేస్తారా, బెడ్షీట్కే చేస్తారా, అది మీ ఇష్టం అండి. నేనైతే టెక్నిక్ని చెప్పాను. సో మీరు ఈ టెక్నిక్ని యూస్ చేస్తూ మీరు మీ డ్రెస్సుల్ని చేస్తారనుకుంటున్నానండి. సో మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చూస్తూ ఉండండి మరి.